మనం ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలా ఆప్షన్స్ మైండ్ లోకి వచ్చేస్తాయి. స్టాక్స్, క్రిప్టో, రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్. కానీ జనరేషన్స్ నుంచి ట్రస్ట్ బిల్డ్ చేసుకున్న రెండు అసెట్స్ అయితే మాత్రం కామన్: గోల్డ్, సిల్వర్. ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ అంటే జస్ట్ ఆర్నమెంట్స్ మాత్రమే కాదు, ఇది ఒక వెల్త్ ప్రొటెక్షన్ టూల్. ఇన్ఫ్లేషన్ పెరిగినా, ఎకానమీ స్లో అయినా గోల్డ్ వాల్యూ యూజువల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకనే ఎల్డర్స్ ఎప్పుడూ చెప్తారు గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని. ఇక కమింగ్ టు సిల్వర్. సిల్వర్ ని చాలా మంది చిన్న ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటారు. కానీ సిల్వర్ కి జ్యువెలరీ వాల్యూ మాత్రమే కాదు, టెక్నాలజీ, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ లాంటి ఇండస్ట్రీస్ లో కూడా సిల్వర్ యూసేజ్ చాలా పెరిగిపోయింది. అందుకనే సిల్వర్ కి లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలా, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలా? ఆన్సర్ సింపుల్. గోల్డ్ స్టెబిలిటీ కోసం, సిల్వర్ గ్రోత్ కోసం. రెండు మిక్స్ చేసి ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. ఫ్యూచర్ లో బెటర్ రిటర్న్ ఛాన్సెస్ ఉంటాయి. రిమెంబర్, ఇన్వెస్ట్మెంట్ అంటే క్విక్ మనీ మాత్రం కాదు, మీ ఫ్యూచర్ ని స్మార్ట్ గా ప్లాన్ చేసుకోవడం.